హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనీస్ జర్నీ. సో ఇలా మీతో కెమెరాలో మాట్లాడాలని చాలాసార్లుగా ట్రై చేస్తున్నా, బట్ ఎవ్రీ టైం ఏదో ఒకటి మిస్టేక్ అవుతూ ఉంది. సో ఫైనలీ వీఆర్ హియర్ అండ్ మనము ఒక మైల్ స్టోన్ దాటినాం. లైక్ నౌ వీఆర్ 300 సబ్స్క్రైబర్స్. సో మన కమ్యూనిటీ పెరుగుతుంది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వీడియో ఐ కాంట్ సే దట్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ నేను పెట్టబోయే వీడియో లైక్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఇది జ్యువెలరీ షాపింగ్ వీడియో. సో నేను వీడియో షూట్ చేసిన అంత బాగానే ఉంది, కాకపోతే నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒకటి రన్ అవుతుంది. సరే కొనగలిగిన వాళ్ళు వీడియో చూస్తారు, డిజైన్ చూస్తారు, నచ్చితే కొంటారు, దట్స్ ఓకే. బట్ వాట్ అబౌట్ ద ఉమెన్ హూ కాంట్ ఆఫర్ దట్ అనిపించింది అనమాట. సో నేను ఈ వీడియో పెడితే మళ్ళీ అది ఓవర్వెల్మింగ్ ఉంటుందేమో వాళ్ళకి, ఎందుకు అనవసరమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అని చెప్పేసి ఐ వాజ్ హోల్డింగ్ బ్యాక్. బట్ నేను కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చా అనమాట. సో నేను నన్ను ఎలా మోటివేట్ చేసుకున్నా అదంతా చెప్పొచ్చు ఈ వీడియో ద్వారా అనిపించి నేను ఓకే ఇంకా పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయినా. అందుకే ఇంట్రో కూడా ప్లాన్ చేసా. సో యా, ఇదంతా జ్యువెలరీ షాపింగ్ వీడియో. మీరు అసలు అందులో చూస్తే కలెక్షన్ బాగుంది, ఆఫర్స్ బాగున్నాయి, అండ్ Feb 14th కూడా వస్తుంది కనుక వాళ్ళు మనకి ఇంకా ఎక్స్ట్రా కలెక్షన్ అండ్ ఎక్స్ట్రా ఆఫర్స్ యాడ్ చేశారు. సో యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే యా, మనకి ఇండియాలో అంటే చాలా గోల్డ్ షాప్స్ ఉంటాయి, గోల్డ్ స్మిత్ ఉంటారు, సేమ్ నేను కూడా చాలా చూసా. బట్ యూఎస్లో గోల్డ్ కొనడం అనేది కొంచెం రిస్కీ థింగ్, ఎందుకంటే మనకి కలెక్షన్ ఎక్కువ ఉండదు. అండ్ ఎక్కడ ఇప్పుడు డాలస్లో అయితే చాలామంది ఉన్నారు గోల్డ్ షాప్ ప్రొవైడర్స్, పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి, బట్ మిగతా సిటీస్లో ఉండవు. ఇన్ కేస్ మీరు డాలస్ విజిట్ చేస్తుంటే మీకు బడ్జెట్ కూడా ఉంటే, సో జస్ట్ గో చెక్ ఇట్ అవుట్ ద కలెక్షన్. ఇట్ ఈస్ సో గుడ్. నేను ఇండియాలో కూడా అంత కలెక్షన్ చూడలేదు, అంత బాగుంది. షాపింగ్ ఈజ్ లిటిల్ బిగ్ బికాస్ నేను తీసుకునేది ఒక గోల్డ్ ఐటమ్, డైమండ్ ఐటమ్ అండ్ గోల్డ్ ఐటమ్, మల్టిపుల్ థింగ్స్ తీసుకున్నాను అనమాట. నాట్ ఆల్ ఉమెన్ ఆర్ ఫార్చునేట్ ఇనఫ్. ఎట్లా అంటే ఇట్లా కార్డ్స్ ఇచ్చేసి వెళ్ళి షాపింగ్ చేసుకో, లేదా గోల్డ్ ఐటమ్స్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయడం, అట్లా అందరికీ జరగదు. సో మీరు చూసే వాళ్ళు ఎవరైనా సరే ఇన్ కేస్ ఆఫర్ చేయలేకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డ్రీమ్ బిగ్, డూ యువర్ హార్డ్ వర్క్, ఇట్ విల్ డెఫినెట్లీ పే యూ. నా కేసులో కూడా అదే అయిందని చెప్పొచ్చు, ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ ఐ నెవర్ ఇమాజిన్. సో ఇంత మంచిగా యూఎస్ వచ్చి జాబ్ చేస్తూ నాకు కావాల్సింది నేను కొనుక్కుంటా అని నేను కూడా అనుకోలేదు. సో అండ్ నేను ఏం చేసేదాన్ని అంటే, ఎక్కడైనా ఇట్లా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా నేను ఆఫర్ చేయలేనిది ఏదైనా చూస్తే నాకు ఇంక ఇంటికి వచ్చాక ఓకే నేను ఇది ఆఫర్ చేయలేకపోయినా బికాజ్ ఆఫ్ ద ప్రైస్, సో నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇంకెక్కువ కష్టపడాలి, సో నేను చేసిన దానికంటే నేను ఇంకా ఎక్కువ చేయగలగాలి, అప్పుడే నేను ఇది ఆఫర్ చేయగలుగుతా అని అట్లా నాకు కాన్స్టెంట్ మోటివేషన్ వచ్చేదనమాట. ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఏదైనా డ్రెస్ అయి ఉండొచ్చు, ఏదైనా థింగ్ అయి ఉండొచ్చు. ఒక స్టోరీ గుర్తొస్తుంది నాకు. ఏంటి అంటే, నేను నా హస్బెండ్ పెళ్ళైన కొత్తలో మొత్తం మేమే సెటప్ చేసుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే సెల్ఫ్ మేడ్ అనే చెప్పాలి. తనకు కానీ నాకు కానీ పేరెంట్స్ నుంచి చాలా మినిమం సపోర్టే ఉండేది. సో పెళ్ళైన కొత్తలో ఇంట్లో అంత ఫర్నిచర్ సెట్ చేసుకుంటాం కదా, అలాగా ఒక్కొక్కటి చిన్న చిన్న కొంటున్నాం అనమాట. టీవీ, ఫ్రిడ్జ్, అది అన్నీ. లాస్ట్ థింగ్ బెడ్. సో నేను ఎప్పుడు ఎల్బీ నగర్లో ఒక ఫర్నిచర్ స్టోర్కి వెళ్ళేదాన్ని అనమాట. నాకు ఒక బెడ్ చాలా నచ్చింది, కానీ లైక్ మంచం ప్లస్ మనకి మ్యాట్రసెస్ ఉంటుంది కదా, ఆ మ్యాట్రసెస్ మంచి క్వాలిటీ మ్యాట్రసెస్ అనమాట. సో దానికి మొత్తం కలిపి వాడు 50,000 అని చెప్పిండు. 10 years బ్యాక్ ఇది. సో 50,000 అట్ ఏ టైం అంటే నాకు మా ఆయనకి అది కొంచెం కష్టంగానే ఉండే. సో ఒక 3-4 times వెళ్ళేది, వేరేది ఏది నచ్చకపోయేది, ఇదే తీసుకోవాలనిపించేది, కానీ దానికి డబ్బులు లేవు. సో మళ్ళీ ఇంటికి వచ్చి ఇద్దరం అలా దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. వన్ ఫైన్ డే ఇంకా మేము కొంచెం మనీ సేవ్ చేసుకున్నాం అండ్ మా పిన్ని కొన్ని డబ్బులు ఇచ్చింది. సో వాటితో వెళ్ళి మేము ఆ బెడ్ తీసుకున్నాం అనమాట. సో ఇలాంటివి ఏంటిదంటే మనకి ఇంకా ఎక్కువ మోటివేషన్ ఇస్తూ ఉంటాయి. సో
మీరు అలాగే అనుకోండి, ఇంత పెద్ద స్టోరీ అవసరం లేదు ఈ వీడియోకి, బట్ నాకు అది చెప్పాలనిపించింది. సో ఒక్కసారి కలెక్షన్ చూడండి, జస్ట్ టైంపాస్కి చూడండి, ఓకే, డోంట్ టేక్ ఇట్ సీరియస్. టైంపాస్కి చూడండి, మీరు కొనగలిగితే వెళ్ళి కొనండి, లేదా జస్ట్ అట్లా టైంపాస్ నాతో పాటు మీరు కూడా షాపింగ్ చేసినా అని అనుకోండి, ఓకేనా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం గోల్డ్ షాపింగ్ కోసం జాయ్‌లుకాస్‌కి వెళ్దాం. మేము ఫ్రిస్కో దగ్గర ఉన్న జాయ్‌లుకాస్‌కి వెళ్తున్నాం. సో నేను ఎందుకు జాయ్‌లుకాస్ చూస్ చేసుకున్నా అంటే, ఇప్పటివరకు నేను కొన్న ఐటమ్స్ అన్నీ నేను అక్కడి నుంచే తీసుకుంటున్నా. నాకు చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట అవి. అండ్ వీళ్ళు మనకి మెయింటెనెన్స్ కూడా ఇస్తారు. సో నా బ్రేస్లెట్ కానీ, ఆ డైమండ్ పెండెంట్, చైన్ అండ్ రింగ్స్ అవన్నీ నేను వాళ్ళ దగ్గరే తీసుకున్నా. సో లెట్స్ గో. సో నేనుండే ప్లేస్ నుంచి జాయ్‌లుకాస్ మాకు 30 మినిట్స్ డ్రైవ్. సో అక్కడికి స్టార్ట్ అయిపోతున్నా, మీరు కూడా రండి. సో అసలు నేను ఫస్ట్ టైం సర్ప్రైజ్ అయ్యా అనమాట, ఇట్లా మనకి యూఎస్లో కూడా గోల్డ్ షాప్స్ ఉంటాయని నాకు ఇంతకుముందుకు తెలీదు. అండ్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ అవి ఎక్కువ సెక్యూర్డ్గా పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి నేను ఇండియాలో ఉన్న గోల్డ్ ఐటమ్స్ ఏం తెచ్చుకోలేదు, చాలా మినిమల్గా తెచ్చుకున్నాను అనమాట. బట్ ఇక్కడికి వచ్చాక నాకు అప్పుడప్పుడు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అందుకే నేను కొంచెం మనీ సేవ్ చేసుకొని ఇవి కొందామని వెళ్ళా జాయ్‌లుకాస్‌కి. సో మిగతా సిటీస్తో కంపేర్ చేస్తే డాలస్లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి గోల్డ్ షాప్స్. చాలా మంచి మంచి పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఐ వాజ్ సో హ్యాపీ. ఇది మనకి లోపల అన్ని కలెక్షన్ ఉన్నాయి, లైక్ చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు. సో మీరు నాతో పాటు చూడండి డిజైన్స్. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు ఎలా కావాలో. సో వాళ్ళు చూపిస్తున్నారు కొన్ని డిజైన్స్. ఇది వచ్చేసి నార్మల్ రత్నాల్లో, నాకు గోల్డ్ గురించి అంత నాలెడ్జ్ లేదు, బికాజ్ నేను ఎప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు కొనలేదు. మా పిన్ని మా మమ్మీ వాళ్ళు చేయిస్తే వేసుకోవడం తప్ప వెళ్ళి నేను ఎప్పుడు గోల్డ్ షాపింగ్ చేయలే. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇఫ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్, నాకు అవి అన్నీ కరెక్ట్గా తెలీదు. ఇక్కడైతే ఇది కంటే మోడల్ ఈ మధ్య ఎక్కువ పెట్టుకుంటున్నారని తెలిసింది. సో అందులో చూసా, అది నాకు చాలా బాగా నచ్చింది, కానీ ఎక్కువ కాస్ట్ ఉంది. అండ్ నేను అన్నిటికీ యూజ్ చేయలేను, ఓన్లీ శారీ అప్పుడే బాగుంటుంది అది. సో లైక్ చిన్న చిన్న డ్రెస్సెస్కి, వెస్ట్రన్ వేర్కి కూడా మ్యాచ్ అవ్వదు, బట్ అందుకని అది తీసుకోలే. అండ్ ఇదొకటి. సో ఒకసారి కలెక్షన్ అంతా చూడండి మీరు. ఇక్కడ ఈ మధ్య పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారనమాట, ఎంగేజ్మెంట్లు, పెళ్ళిళ్ళు అన్నీ యూఎస్లోనే చేస్తున్నారు కదా. సో ఇన్ కేస్ ఎవరైనా బ్రైడల్ లుక్ కోసము బ్రైడల్ సెట్స్ అవి చూస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ డైమండ్ జ్యువెలరీ అయితే అసలు సూపర్ ఉంది, నాకు ఎక్కువ డైమండ్స్లో నచ్చినాయి. అండ్ నేను కూడా డైమండ్దే తీసుకున్నా. అండ్ ఇది చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఇది గోల్డ్, ఆ బుట్టాలు అయితే సూపర్ ఉన్నాయి, నేను పెట్టుకున్నా. సో ఇక్కడ ఒకసారి చూడండి. నేను ఆ రోజు శారీ వేసుకొని వెళ్ళలే, సో అందుకే డ్రెస్లో కొంచెం అంత కరెక్ట్గా కనిపించట్లేదు మీకు. బట్ అది చేయడం వర్క్ అదంతా చాలా బాగుంది డీటెయిల్డ్గా. అండ్ ఇదంతా డైమండ్ కలెక్షను. మీరు కావాలంటే ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి వాళ్ళని, ఏదైనా మీకు నచ్చితే. అండ్ మీకు ఏం నచ్చాయో కూడా నాకు కమెంట్లో చెప్పండి. ఇలా పెద్ద పెద్ద డైమండ్ సెట్స్, ఇంకా అన్కట్ డైమండ్స్ అవి కూడా ఉన్నాయి. అవే కాకుండా పర్ల్స్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఈ పర్ల్ సెట్ చిన్న చిన్న బ్రేస్లెట్స్ అవన్నీ లైక్ $100-150 నుంచే స్టార్ట్ అవుతున్నాయి.
సో మీరు ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ రెగ్యులర్గా అండ్ ఆఫీస్ పర్పస్కి ఏదైనా కావాలంటే. సో ఇప్పుడు నేను వేసుకున్నది డైమండ్స్కి ఫుల్ బ్రైడల్ సెట్ అనమాట. దానికి మ్యాచింగ్ నెక్ పీస్ అండ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. ఇట్లా లైక్ ఒకటే చోట మనకి అన్ని డిజైన్స్ కలిపి ఉంటే కొంచెం బెటర్. సో మనము ఎక్కువ వెతకాల్సిన అవసరం ఉండదు. సో అలాంటి కలెక్షన్ వీళ్ళ దగ్గర చాలా ఉంది అండ్ తక్కువ లైట్ వెయిట్తో ఎక్కువ మంచి లుక్ ఉండేలాగా ఉన్నాయి కలెక్షన్ అంతా. సో ఓన్లీ అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకి, చిన్నపిల్లలకి అందరికీ కావాల్సిన కలెక్షన్ ఉంది. లైక్ చైన్స్, బ్రేస్లెట్స్ అవన్నీ అండ్ చిన్న చిన్న లాకెట్స్, డైమండ్ లాకెట్స్, నార్మల్ గోల్డ్వి అండ్ స్టోన్స్ వేర్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే అసలు చాలా బాగుంది. చాలా రకాలు ఉన్నాయి బ్యాంగిల్స్లో కూడా. అవి కూడా ఒకసారి చూడండి. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను అక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అండ్ మనం ఇంకెట్లా డబ్బులు ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు అవన్నీ చెప్తా ఇక్కడ. నాకు అస్సలే ఓపిక ఉండదు అన్నీ ట్రై చేయాలంటే. అందుకని నేను కొన్ని కుదిరినంత వరకు ట్రై చేసిన. నాకు అంత బద్ధకం అనమాట ఊక పెట్టుకొని తీయడానికి కూడా. బట్ వాళ్ళు సేల్స్ గర్ల్ అసలు ఎంత ఎంకరేజ్ చేసిందో, తను చాలా హెల్ప్ చేసింది. సో కుదిరినంత వరకు నేను పెట్టుకొని చూపిస్తున్నా. మిగతావి నార్మల్గా వీడియో తీసి చూపించా. టు అప్రిషియేట్ మై ఎఫర్ట్స్ ప్లీజ్ గివ్ మీ ఎ లైక్. అక్కడ లైక్ బటన్ ఉంటుంది చూడండి, ఒక లైక్ కొట్టండి. సో అక్కడ స్టాఫ్ కానీ మేనేజర్ వీళ్ళంతా ఎంత బాగా ఎంకరేజ్ చేస్తూ మనల్ని ఇది ట్రై చేయమని, అది ట్రై చేయమని బాగా హెల్ప్ చేశారు. సో నాకు వాళ్ళ రిసీవింగ్ అదంతా కూడా నచ్చింది. ఎప్పుడు వెళ్ళినా బాగా మాట్లాడతారు, బాగా లైక్ ఉన్న డీటెయిల్స్ అన్నీ చెప్తారు. సో మన డెసిషన్ ఏది తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనేది. బట్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట, అన్నీ కరెక్ట్గా మనకు ఆ డీటెయిల్స్ ఇవ్వడానికి. అండ్ మీరు ఇంకేదైనా కస్టమైజేషన్ అడిగినా కూడా వాళ్ళు చేసిస్తారు. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుంటాం కదా మనం, డైలీ వేర్ బ్రేస్లెట్ కానీ, చైన్ కానీ, అవి ఒకవేళ ఏదైనా అయ్యి పాడైపోతే వాళ్ళే మనకి మెయింటెనెన్స్ అనమాట, లైఫ్ టైం మెయింటెనెన్స్. ఏదైనా విరిగిపోయినా ఏం చేసినా వాళ్ళు చేసిస్తారు. అది నాకు చాలా బెస్ట్ అనిపించి నేను అందుకే ఇండియా నుంచి తెప్పించుకోవడం కంటే కూడా ఇక్కడే తీసుకుంటా చిన్న చిన్న ఐటమ్స్. ఎందుకంటే ఇన్ కేస్ అదేమైనా పాడైనా కూడా వాళ్ళు చేసిస్తారు కదా. సో అది కొంచెం మనకి బెటర్ అనిపిస్తుంది. నాకు ఈ నెక్ పీస్ చాలా నచ్చింది, కానీ అది శారీ పైకి వాటిపైకి అంత మంచిగా ఉంటుందని అనిపించలేదు. ఓన్లీ వెస్ట్రన్ డ్రెస్సెస్కి వాటికి బాగుంటుంది అనిపించింది. అందుకని నేను ఇది తీసుకోలేదు. సో ఫైనల్గా నా లిస్ట్లో ఉన్న వాటిలో ఇదొకటి, ఇది కాకుండా ఇంకా 2 చూసా అండ్ ఆ 3లో ఒకటి తీసుకున్నా. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆన్ మీ, చాలా బాగుంది. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే డైమండ్స్లో మనం $1000 షాపింగ్ చేస్తే మనకి $75 గిఫ్ట్ కార్డ్ లాగా ఇస్తున్నారు. అది వెరీ యూస్ఫుల్ అనిపించింది. మీరు మామూలుగా ఏదైనా చిన్న మంగళసూత్ర కానీ చిన్న చైన్ తీసుకున్న $1000 అవుతుంది. సో దానికి మనకి ఎక్స్ట్రా ఒక $75 గిఫ్ట్ వాచర్ వస్తుంది. అండ్ Feb 14th కూడా వస్తుంది కదా. సో మన లవ్డ్ వన్స్కి ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్.
సో నేను అన్నీ రికార్డ్ చేయలేకపోయినా ఇట్లా పెద్ద పెద్ద ఐటమ్సే కాకుండా చిన్న చిన్న క్యూట్ మంగళసూత్రాలు, డైమండ్ పెండెంట్స్, డైమండ్ మంగళసూత్ర అండ్ పర్ల్ సెట్స్ చాలా ఉన్నాయి. గో చెక్ ఇట్ అవుట్. మీరు నియర్ బై ఉంటే ఎప్పుడైనా డాలస్ విజిట్ చేస్తే కూడా జాయ్‌లుకాస్‌కి వెళ్ళి చూడండి. అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ చూడండి, ఇక్కడ కూడా మనకి దొరుకుతున్నాయి బంగారం అన్నీ. అండ్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కనుక బెటర్ ఇక్కడ కొంటే. బట్ చిన్న చిన్న ఐటమ్స్కి పెద్ద పర్లేదు. సో చూడండి, వావ్, ఇదైతే చాలా బాగుంది బ్రైడల్ వేర్కి. అండ్ ఇట్లా మనకి చిన్న చిన్నగా గిఫ్టింగ్ పర్పస్కి కూడా ఉన్నాయి. స్పెషల్ కలెక్షన్ అనమాట ఇది, రాధాకృష్ణ కలెక్షన్. అది చాలా మంచిగా అమర్చిర్రు అందులో. నాకు అది చాలా మంచి నచ్చింది అట్లా పెట్టడము. దానివల్ల ఇంకా ఎలివేట్ అయింది వాటి లుక్. దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, క్యూట్ అండ్ మంచిగా ఉంది. ఆ పర్ల్స్ క్వాలిటీ కానీ ఆ డిజైన్ అదంతా చాలా బాగుంది. ఈ డిజైనర్ పీసెస్ అన్నీ మనము కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో డిజైనర్ పీసెస్ చాలా బాగున్నాయి డిజైన్స్. ఇది డైమండ్స్తో చేసింది. సో ఇలా మనం ఎప్పుడైనా పెద్ద పెద్ద ఐటమ్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలంటే ఐదర్ మనం స్కీమ్ పే చేసుకోవచ్చు. మంత్లీ వాళ్ళకి సేవింగ్స్ లాగా మంత్లీ ఈఎంఐ లాగా పే చేస్తే 1 year తర్వాత అది మెచ్యూర్ అవుతుంది. ఆ అమౌంట్తో మనకు కావాల్సింది కొనుక్కోవచ్చు. అలా కాకుండా 0% ఏపీఆర్ అనాలా లేదా నో కాస్ట్ ఈఎంఐ అని అయితే చెప్పారు. మన ఎస్ఎస్ఎన్ తీసుకుని వాళ్ళు మనకి ఐటమ్ మనం కొన్నాక మంత్లీ ఈఎంఐ పే చేయొచ్చు అనమాట. అంటే మనకి ముందే మనం ఐటమ్ తీసుకొని దాని తర్వాత కూడా వాళ్ళకి పే చేయాలి. కాకపోతే దానికి ఏంటంటే ఎస్ఎస్ఎన్ రిక్వైర్డ్. సో మన క్రెడిట్ స్కోర్ అవి చూసి ఇస్తారు. సో దట్ ఈస్ హౌ మై షాపింగ్ ఎండెడ్. అండ్ నాకు నచ్చినాయి నేను తీసుకున్నా. ఏమేమి తీసుకున్నానో లాస్ట్లో చూపిస్తున్నా, ఒకసారి చూడండి నేను ఏమేమి తీసుకున్నానో. సో థ్యాంక్ యూ for watching till the end. Please like and share, subscribe to my channel for more content. Thank you so much.